ఫ్రెండ్స్ కట్ట ఎప్పుడు పోదు ఇది ఎప్పుడన్నా పోయింది అన్నప్పుడు ఇది రీప్లేస్మెంట్ చేసుకోవాలి. జస్ట్ సింపుల్ ఇట్లానే ఉంటుంది. క్యాటరేజ్ కొంచెం వచ్చేస్తుంది. ఇక్కడ పవర్ కేబుల్ సేమ్ క్యాటరేజ్ పర్చేజ్ చేసుకుంటే జరుగుతుంది. పోయినప్పుడు ఇక్కడ పవర్ కేబుల్ ఉంటుంది. ఇవి 2 హెడ్స్, ఇవి కలర్ హెడ్స్, బ్లాక్ హెడ్. ఇప్పుడు నేను లేపినా మీకు ఎప్పుడైనా ప్రింటర్ ప్రాబ్లం ఉండి పోయినట్టయితే ఈ హెడ్లే పోతుంది. ఈ హెడ్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర దొరుకుతాయి మన డీలర్ గంట. ఇవి హెడ్స్, ఇక్కడైతే హెడ్లు వేయాలి మనం ఇట్లది ఇట్లా. ఇవి హెడ్స్ మామూలుగా అయితే మనం హెడ్లు ఇక్కడ వేయాలి. ప్రింటర్ పైన వస్తే హెడ్ వస్తుంది. ఎప్పుడైనా హెడ్ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు కంపల్సరీగా ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాతనే ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేయాలంటే ముందు ఇది ఓపెన్ చేయాలి. మైనా కన్నా తర్వాత ఇది ఓపెన్ చేయాలి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయకండి, అవసరం లేదు. మీకంటే నాలెడ్జ్ చెప్తున్నాను. ఇది ఎప్పుడు పోయినా కానీ మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ సింబల్ ఉంటుంది, బ్లాక్ బిఎన్ సింబల్ ఉంటుంది. సింబల్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది సికి కలర్ డైరెక్ట్ ఇక్కడ పెట్టాడు. ఇట్లా ప్రెస్ చేసి సరిపోతుంది. అక్కడ కావాలన్నప్పుడు తీయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా వాడుకుంటే ఇది బ్లాక్. దీన్ని కూడా మీరు డైరెక్ట్ పూజ చేస్తే సరిపోతుంది. పెట్టేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మినిమం ఇక్కడ కింది గీత ఉన్నది చూడండి, ఇక్కడ మార్క్ ఇస్తారు, యారో మార్క్. ఈ మార్క్ కంటే కిందికి రానియద్దు ఇంకో అనేది. ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఈ మార్క్ ఈ పైనే ఉండాలి. ఇంకో వాటి ఇక్కడ యారో మార్క్ ఇస్తారు కింద, దానికన్నా పైనకే ఉండాలి ఇంక. సో యారో మార్క్ కింది లాస్ట్ ఇది చిన్న కనపడుతుంది. యారో మార్క్ వచ్చింది అంటే మీరు ఇంకో బాటిల్ పోసేసి పెట్టుకోవాలి. ఎందుకు తక్కువ అయితే ఏమవుతుంది అంటే ఎయిర్ పడుతుంది. ఎయిర్ పట్టిందంటే హెడ్లలోకి ఎయిర్ వెళ్ళిపోయి మీకు బబుల్స్ రావడం, గీతలు రావడం స్టార్ట్ అయ్యింది. ఇది స్పిల్ ప్రూఫ్ అంటారు అన్నట్టు. స్పిల్ ప్రూఫ్ అంటే మనకి ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడు మాత్రమే ఇంకు పోతుంది. మిగిలిన టైంలో ఇంక్ ఉన్నది. ఎప్పుడైతే పూజ చేస్తామో పూజ చేసినప్పుడు మాత్రమే ఇంక్ అనేది పోతుంది. మనం ఆటోమేటిక్గా అది ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. క్లోజ్ చేసేసుకొని ఈ పవర్ బటన్ సెలక్షన్. ఇది టచ్ స్క్రీన్ ప్యానల్. అది మనం ఆల్ కలర్స్ ఫిల్ చేసినామని అడుగుతుంది. మనం ఫిల్ చేసాము. ఎస్. సో ఆల్రెడీ ఫిల్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. ఫర్ 7 minutes టైం అయితే తీసుకుంటుంది అని చెప్తుంది. సో 7 minutes టైం తీసుకున్న తర్వాత మనం ప్రింట్ ఎలా తీయాలనేది చూపెడతాం మీకు. పర్సనల్ యూజర్ సెట్టింగ్స్ అయితే అడిగింది. ఎవరు వాడుతారు అంటే హోమ్ పర్పస్ యూజ్ చేస్తారు అని చెప్పి పెట్టాను. నేను కామన్ అడిగాను. సెట్టింగ్స్ అడుగుతుంటాను. పేపర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఫొటోస్ ప్రింట్ ఓన్లీ జిరాక్స్ ఏమి ఫొటోస్ కాపీలు తీసుకున్నప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా చిన్న సైజు పెద్ద సైజు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, ఇదైతే ఐడియా ఉంది కదా. ఇది స్టార్టింగ్ ఇది పేపర్. ఒకవేళ పేపర్ పెట్టాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు. కాపీ ఇక్కడ అడుగుతుంది. స్టాండర్డ్, ఐడి కాపీ,
కలరు బ్లాక్ అండ్ వైట్. ఇక్కడైతే ఇది ప్రెస్ చేస్తే కలర్ వస్తుంది, ఇది బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ప్రింట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కలర్లు అయినా కానీ ఎక్కువ స్పీడ్ వస్తుంది. మామూలుగా అయితే బ్లాక్ అండ్ వైట్ అయితే వేరే ప్రింటర్లు ఇంత స్పీడ్ ఉంటుంది. సార్ 72,000 వస్తుంది సార్. 80 వచ్చింది. 72,000 వస్తుంది. ఇదే బ్లాక్ అండ్ వైట్ స్పీడ్ చూడండి. 72,000 చేంజ్ వస్తుంది సార్ రెగ్యులర్ పేమెంట్ ఇది. అప్ టు 83. 3 ఇయర్స్ పేమెంట్. ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్. అంటే స్పీడ్ పర్పస్ ఉంటుంది, చాలా బాగుంటుంది మనకి. స్పీడ్ ఉంటేనే మనకు బాగుంటుంది. 51 ఒకవేళ మీరు సిస్టమ్ నుండి యూజ్ చేస్తారు అనుకోండి, 51,000 వస్తుంది. బ్యాక్ అండ్ బ్యాక్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఒకటేసారి వెనకలకి ముందరకి 2 సైడ్ల కాపీలు కూడా ప్రింట్ తీసుకోవచ్చు ఒకేసారి. సిస్టమ్ నుండి ఇచ్చినప్పుడు ఏదైనా పీడిఎఫ్ ఫైల్ ఒక 50 కాపీలు ఉన్నాయి కదా, 50 కాపీలు మీకు 25 పేజీలో రావాలంటే మన సిస్టమ్ లో డూప్లెక్స్ ఆప్షన్ ఉంటుంది. దీనికి ఈ ప్రింటర్ ఆప్షన్ ఉంది కనుక ఆప్షన్ ఉంటుంది. సో దానిలో డూప్లెక్స్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే బ్యాక్ ఫ్రంట్ తీసుకొని ప్రింట్ తీసి బయటకి తీసేది. ఒకటేసారి ఎన్ని కాపీలు అంటే అన్ని కాపీలు కొట్టేసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ ఇచ్చిండు కదా, ఇక్కడ మనకు 1 నెంబర్ పడుతుంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 99 దాకా కొట్టుకోవచ్చు. బ్యాక్ అంటే క్యాన్సిల్ వచ్చేస్తుంది. అంటే ఆపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. హోమ్ అంటే హోమ్ బటన్స్, ఇక్కడ స్కాన్, ప్రింట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం అంటే ఎక్కువ క్వాలిటీ, తక్కువ క్వాలిటీ, తక్కువ కూడా చేసుకోవచ్చు. తక్కువ క్వాలిటీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది వైఫై ఉంటుంది, దీనిలో కనెక్ట్ చేసుకోవాలా, మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇక వైర్లెస్ డైరెక్ట్. ఈ వైర్లెస్ డైరెక్ట్ ఇట్లా క్లిక్ చేయగానే మామూలుగా మీకు మొబైల్కి వచ్చేసి ఎనేబుల్ మొబైల్ దీనికి పెట్ట వస్తుంది. స్కాన్ చేసుకో, క్యూఆర్ కోడ్ వస్తుంది. డైరెక్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నాం. ఇక్కడ కనబడుతుంది డైరెక్ట్. ఇది ఉంది కదా G4080 సిరీస్, ఇది క్లిక్ చేసినట్టయితే పాస్వర్డ్ అడుగుతుంది. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. దీనికి ప్రింట్ ఇచ్చేయచ్చు డైరెక్ట్ మీరు. ఫోన్కు వైఫై ఉండాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్ డేటా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్లో ఉన్నాడు డైరెక్ట్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎనీ ఇంకు ప్రింటర్, ఏ ఇంకు ప్రింటర్ మంచిగా సర్వీస్ చేయాలని డస్ట్ ఓన్ చేయకుండా చూసుకోరు. అంతే, డస్ట్ అనేది పోతే ప్రాబ్లం అవుతుంది. కొంచెం క్లాత్ పెట్టేసుకోండి నీట్గా, క్లోజింగ్ వస్తుంది, క్లోజ్ చేసి పెట్టేసుకోండి. ఇదే ఆన్ బటన్, ఇదే ఆఫ్ బటన్, టర్నింగ్ ఆఫ్, మళ్ళీ ఇదే ఆఫ్ ఆన్ బటన్. కంప్లీట్ రాలేదు. ఏదైనా డస్ట్ అయితే పోకుండా చూసుకోండి క్లియర్ గా. ఏ డౌట్స్ ఉన్నా మాకు ఫోన్ చేయండి. మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్ డైరెక్ట్ ఆన్ సైట్ వారంటీ ఉంటుంది. 2 years యాక్టివేషన్ చేసి ఇచ్చేసి 2 years వారంటీ మర్చిపోయాను. ఈ ప్రింటర్ 2 years వారంటీ, ఒక 1 year మేము యాక్టివేషన్ చేసి ఇస్తాము. 1 year కంపెనీతో మాత్రమే 1 year వస్తుంది. ఇంకొక 1 year మేము డిస్ట్రిబ్యూటర్స్ కనుక మా దగ్గర నుండి యాక్టివేట్ అయ్యింది. ఓకే, డౌట్స్ క్లియర్, ప్యాక్ చేసి ఇచ్చేసి